profitevertrade.in సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి తిరిగి స్వాగతం. స్టాక్ మార్కెట్స్లో ప్రీ ఓపెనింగ్ సెషన్ స్లైట్లీ పాజిటివ్ ట్రెండ్ కనిపిస్తుంది మనకు. మనం ఓపెనింగ్లోనే ఇందాక అనుకున్నాం మార్కెట్స్ ఇవాళ పాజిటివ్గా ప్రారంభం కాబోతున్నాయని. సో మేబీ మ్యాక్రాన్ విన్ ఏదైతే ఉందో ఫ్రెంచ్ ప్రెసిడెంట్గా, సో ఆయన విక్టరీని మార్కెట్స్ పాజిటివ్గా తీసుకుంటున్నాయి. అండ్ దీనికి తోడు మన డొమెస్టిక్గా ఎర్నింగ్స్ సీజన్ ఈ సోఫార్ ఓకే, ఒక గ్రేట్ ఎర్నింగ్స్ సీజన్ అని చెప్పలేం కానీ బట్ సోఫార్ సో గుడ్. చక్కగా ఎర్నింగ్స్ ఎక్కువ మెజారిటీ ఆఫ్ ది ఎర్నింగ్స్లో మనకు ఒక పాజిటివ్ నోట్ చూస్తున్నాం. కాబట్టి మార్కెట్స్లో పాజిటివ్ ఓపెనింగ్ కోసం సిద్ధమవుతున్నాయి. అయితే ఈ పాజిటివ్ ఓపెనింగ్ని మార్కెట్ నిలబెట్టుకుంటుందా లేదా అన్నది మనకు ఒక మొదటి గంట ట్రేడింగ్ తర్వాత అర్థమవుతుంది. ఈలోగా నిఫ్టీ మాత్రం 24 పాయింట్స్ లాభంతో 9309, సో మళ్ళీ 9300 లెవెల్ను కైవసం చేసుకునే సూచనలు కనిపిస్తున్నాయి. మేబీ మే జూన్ నెలల్లో మన ఏప్రిల్లో కొంత స్ట్రాంగ్ పెర్ఫార్మెన్స్ చూసాం. మేలో సోఫార్ మనకు కొద్దిగా అండర్ పెర్ఫార్మెన్స్ కనిపించింది ఇండెక్స్ సంబంధించి ప్రత్యేకించి. అలాగే మిడ్ క్యాప్స్లో కొంత కరెక్షన్ మనం చూస్తున్నాం. మిడ్ క్యాప్స్లో కేర్ఫుల్గా ఉండాలి, ఎందుకంటే చాలా ఓన్లీ ఒకటే డైరెక్షన్లో ముందుకు వెళ్ళిపోయింది మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ ఇండిసెస్ రెండు కూడా. సో ఇక్కడ కొంత కరెక్షన్ రావాలి, వస్తేనే అది హెల్దీ కరెక్షన్గా మనం భావిస్తాం. సో మేబీ ఒక 5 to 10% కరెక్షన్ కనుక వస్తే మిడ్ క్యాప్ ఇండెక్స్ సంబంధించి, దెన్ దేర్ ఇస్ అబ్సల్యూట్లీ నో ప్రాబ్లమ్. బట్ లిక్విడిటీ ఈజ్ డ్రైవింగ్ ది మార్కెట్స్ ఇన్ దిస్ పాస్ట్ సే 6 months ఆర్ సో. సో చాలా హ్యూజ్ లిక్విడిటీ మార్కెట్స్లోకి వస్తుంది. మ్యూచువల్ ఫండ్స్కి ఎస్ఐపి మనీ చాలా విరివిగా వస్తుంది. నెలకు సుమారుగా 4 నుంచి 5 వేల కోట్ల రూపాయలు ఎస్ఐపిస్ ద్వారా మ్యూచువల్ ఫండ్స్కి చేరుతుంది. సో అన్ని మ్యూచువల్ ఫండ్స్ దగ్గర క్యాష్ పైల్ పెరిగిపోతుంది. సో దాన్ని ఎప్పటికప్పుడు మార్కెట్స్లోకి ఇన్వెస్ట్ చేయాల్సిన సమయం. కాబట్టి ఈ మేలో కమ్ మే దెర్ ఈజ్ సమ్ ఓల్డ్ అడేజ్, సెల్ ఇన్ మే గో అవే అంటూ ఒక పాత సామెత ఉంది. ఆ సామెతని ఈ నెలలో ఇన్వెస్టర్లు పాటించే అవకాశం కనపడటం లేదు. సో మే అండ్ జూన్ రెండు కూడా స్ట్రాంగ్గా ఉంటాయనే మార్కెట్స్లో ఎక్కువ మంది భావిస్తున్నారు. ఈవెన్ వీ షుడ్ నాట్ బీ సర్ప్రైజ్డ్ ఇఫ్ నిఫ్టీ టచెస్ 10,000 బై జూన్ ఎండ్. సో అంతా బులిష్గా మార్కెట్స్ కనిపిస్తున్న సమయం ఇది. సో ఇన్వెస్ట్ అగ్రెసివ్లీ, బట్ అలా అని చెప్పేసి ఎడాపెడా ఏదో ఒక స్టాక్లో మాత్రం దయచేసి దూరద్దు. అలాగే హడ్కో ఐపీఓ ఇవాళ నుంచి ప్రారంభమైంది. ఒక స్ట్రాంగ్ బిజినెస్, ఒక మోస్తరు ఫైనాన్షియల్స్ అండ్ ఆకర్షణీయమైన వాల్యుయేషన్స్. స్థూలంగా మనం హడ్కో ఐపీఓని డిస్క్రైబ్ చేయాలంటే ఇలా చెప్పుకోవచ్చు. ఇవాళ నుంచి ప్రారంభమై 11వ తేదీతో క్లోజ్ అవుతుంది. 56 నుంచి 60 రూపాయల ప్రైస్ బ్యాండ్లో హడ్కో షేర్లు ఆఫర్ చేస్తున్నారు. ఇందాకటి బ్రేక్ఫాస్ట్లో మనం అంటున్నట్లుగా 5 దశాబ్దాల సుదీర్ఘ అనుభవం ఉంది హౌసింగ్ అర్బన్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ సంబంధించి. ప్రధానంగా ప్రభుత్వ స్థాయిలో లెండింగ్ చేసే ఇన్స్టిట్యూషన్ ఇది. సో తనకున్న రిసోర్సెస్ని ప్రభుత్వానికి ఎక్కువగా ప్రైవేట్ సెక్టర్ కాకుండా ప్రభుత్వ సెక్టర్కి ఎక్కువగా లెండ్ చేస్తూ ఉంటుంది. ఎందుకంటే ప్రైవేట్ సెక్టర్లో ఎన్పిఎస్ కొద్దిగా పెరిగాయి కాబట్టి పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్కి అలాగే స్టేట్ గవర్నమెంట్స్కి ఇచ్చి తన ఎన్పిఏ బర్డెన్ తగ్గించుకునే ప్రయత్నం చేస్తూ ముందుకు సాగుతున్న కంపెనీ ఇది. ప్రధానంగా హడ్కో ఐపీఓ గురించి చెప్పుకోవాల్సింది ఏంటంటే ఫైనాన్షియల్స్ ఆర్ ఓకే, ఒక మోస్తరుగా ఉన్నాయి. కానీ బుక్ వాల్యూకి జస్ట్ 1.3 times, డిసెంబర్ 2016 ఉన్న బుక్ వాల్యూకి 1.3 times ప్రైస్ టు బుక్ వాల్యూ పద్ధతిలో షేర్స్ ఆఫర్ చేస్తున్నారు 60 రూపాయల దగ్గర. సో ఈ నేపథ్యంలో అసలు మిగతా హౌసింగ్ ఫైనాన్స్, ఆఫ్కోర్స్ హడ్కోని మిగతా హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్తో కంపేర్ చేయలేం. లిస్టెడ్ సంస్థలు, లిస్టెడ్ స్పేస్లో ఇది ఒక్కటే ఉండబోతుంది రేపు. ఎందుకంటే ఇలా ఇన్స్టిట్యూషనల్గా ఒక బల్క్ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీగా హడ్కో ఒక్కటే ఉంటుంది. మిగతావన్నీ కూడా రిటైల్ స్థాయిలో ఇస్తుంటారు. మనం హెచ్డిఎఫ్సి తీసుకున్నా లేకపోతే గ్రూప్ ఫైనాన్స్ తీసుకున్నా ఇలాంటి కంపెనీస్. బట్ హడ్కో ఈజ్ ఏ యూనిక్ ప్లే. బట్ దీన్ని మిగతా హౌసింగ్ ఫైనాన్స్ కంపేర్ చేసి చూసినప్పుడు డిహెచ్ఎఫ్ఎల్, దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ అంటాం కదా, డిహెచ్ఎఫ్ఎల్ 1.5 times ప్రైస్ టు బుక్ వాల్యూ ట్రేడ్ అవుతుంది ప్రస్తుతం. అలాగే ఎల్ఐసి హౌసింగ్ 2.3 times, ఇండియాబుల్స్ హౌసింగ్ 2.5 times ప్రైస్ టు బుక్ వాల్యూ, హెచ్డిఎఫ్సి 3 times, అలాగే గృహ ఫైనాన్స్ అయితే ఇంకెక్కడో 11 times బుక్ వాల్యూ ట్రేడ్ అవుతుంది. ఈ నేపథ్యంలో 1.3 times ప్రైస్ టు బుక్ వాల్యూ పద్ధతిలో షేర్లు కేటాయిస్తున్న హడ్కో ఐపీఓ చాలా అట్రాక్టివ్గా ఉంది వాల్యుయేషన్స్ పరంగా. మేబీ ఇట్ విల్ గివ్ డీసెంట్ రిటర్న్స్ ఇఫ్ వన్ కెన్ హోల్డ్ ఫర్ 1 to 2 years హొరైజన్తో ఇన్వెస్ట్ చేస్తే మంచి లాభాలు ఉంటాయి. ఈ స్పేస్కి ఇప్పుడు చాలా చక్కటి ఆదరణ దొరుకుతుంది కాబట్టి హడ్కో ఐపీఓ ఇన్వెస్ట్మెంట్కి అనుకూలంగా ఉంది. అండ్ AAA రేటింగ్ ఉన్న ఒక స్ట్రాంగ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్. ఇవన్నీ కూడా పాజిటివ్ అంశాలే. మేబీ రిటర్న్ ఆన్ ఈక్విటీ మాత్రం జస్ట్ లెస్ దాన్ 10% ఉంది. అదొకటి ఇష్యూకి సంబంధించి ప్రతికూలతగా మనం చెప్పుకోవాలి. అదర్వైజ్ అప్లై
ఐపీఓ ఇన్వెస్టర్లు అందరూ తప్పనిసరిగా అప్లై చేయండి. చిన్న ప్రైస్ కూడా అట్రాక్టివ్గా ఉంది కాబట్టి. ఇది హడ్కో ఐపీఓకి సంబంధించిన రికమెండేషన్స్. ఇక చాలామంది గీతా శేఖర్ కూడా మెయిల్ పంపించారు, బెంగళూరు వర్క్షాప్ మిస్ అయ్యాము, మీ ప్రోగ్రామ్ రెగ్యులర్గా ఫాలో అవుతుంటాను, వాట్సాప్ గ్రూప్లో మాత్రం యాడ్ చేయండి దయచేసి అని. సో మీరు రాలేదు కాబట్టి వాట్సాప్ గ్రూప్లో మీకు చోటు లేదండి. లెట్ మీ సీ, బాలకృష్ణకి ఇస్తున్నాను ఆ డైరెక్షన్, ఆ అధికారం. ఆయన మీకు మెంబర్షిప్ ఇద్దామనుకుంటే వాట్సాప్ గ్రూప్లో మెంబర్షిప్ వస్తుంది. బట్ ఈ వాట్సాప్ గ్రూప్ని ఏదో ఊరికే ప్రతిసారి ప్రతి గ్రూప్ లాగా గుడ్ మార్నింగ్లు, గుడ్ ఈవినింగ్లు ఇటువంటి వాటికి కేటాయించకండి. మంచి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్, మార్కెట్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ని, అనలిటికల్ ఇన్ఫర్మేషన్ని, ఇన్పుట్స్ని షేర్ చేసుకుంటూ ఉంటే అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది. ఆ దిశగా వాట్సాప్ గ్రూప్ని నడిపించాల్సిందిగా మనవి చేసుకుంటున్నాం. అలాగే అరవింద్ మెయిల్ పంపించారు. అందరూ కూడా బాగా చెప్పారండి. ఎనలిస్ట్ అందరూ కూడా బెంగళూరు వర్క్షాప్లో అందరి స్పీచెస్, వాళ్ళ మెసేజెస్ చాలా మాకు ఉపయోగపడ్డాయి. ఎలాగ బ్యాడ్ స్టాక్స్ని ఫిల్టర్ చేసుకోవాలనే అంశానికి సంబంధించి ఒక ఐ ఓపెనర్ సెషన్స్ మాకు దీని ద్వారా లభించాయంటూ థ్యాంక్స్ చెప్తున్నారు. థ్యాంక్ యూ అండి. రాజశేఖర్ మెయిల్ పంపించారు. లక్ష్మీవిలాస్ బ్యాంక్ 197 రూపాయల్లో కొన్నారట లాంగ్ టర్మ్ కోసం. దీన్ని హోల్డ్ చేయొచ్చా, ఎగ్జిట్ కావచ్చా? ఐ థింక్ హోల్డ్ చేయమని చెప్తానండి. మనకి ఈ మధ్యకాలంలో ఎస్పెషలీ సౌత్ ఇండియా బేస్డ్ ది స్మాలర్ బ్యాంక్స్ అన్నింటిలో కూడా మనం ఒక మంచి యాక్టివిటీ లెవెల్స్ చూస్తున్నాం. అండ్ మోస్ట్ ఆఫ్ దెమ్ రీసెంట్లీ మనం చూసినచ్చు ఫెడరల్ బ్యాంక్ ఇటువంటివి రిజల్ట్స్ కూడా చాలా బాగా పోస్ట్ చేశాయి. అండ్ లాస్ట్ ఇయర్ మనకి రైట్స్ ఇష్యూ అయిన తర్వాత కర్ణాటక బ్యాంక్ ఇటువంటివి అన్నీ కూడా ఆల్మోస్ట్ రైట్స్ ఇష్యూ ప్రైస్ నుంచి మోర్ దెన్ 100% రిటర్న్ ఇచ్చాయి. సో రాబోయే రోజుల్లో దెల్ బి లాట్ ఆఫ్ యాక్టివిటీ అపార్ట్ ఫ్రమ్ ఫండమెంటల్స్. వీటికి ఎమర్జెన్స్ అండ్ అక్విజిషన్స్లో కూడా కొద్దిగా న్యూస్ బేస్డ్ యాక్టివిటీ లెవెల్స్ కూడా ఉంటాయి. సో లక్ష్మీ విలాస్ బ్యాంక్ కూడా దే ఆర్ రేజింగ్ సమ్ మనీ అండి. ప్లీజ్ హోల్డ్ ఇట్ ఫర్ అట్లీస్ట్ ఒక 2 years వ్యూ ఉంటే మాత్రం తప్పకుండా హోల్డ్ చేయమని చెప్తాను. తర్వాత ఒక కాలర్ లైన్ ఉన్నారు, తిరుపతి నుంచి చంద్రశేఖర్. హలో, అడగండి చంద్రశేఖర్. సార్ నమస్తే. నమస్తే సార్, ఇప్పుడు ఈ బయోకాన్ పుట్ ఆప్షన్ తీసుకున్నాను సార్, 1000 రూపీస్ స్ట్రైక్ ప్రైస్ పైన. అది అంటే 2 days అయింది, అంటే మొన్న థర్స్డే తీసుకున్నాను, హోల్డ్ లో ఉంచుకున్నాను. అది ఎగ్జిట్ అయిపో 959 టార్గెట్ అనుకుని తీసుకున్నాను సార్. ఓకే అండి. తర్వాత కెనరా బ్యాంక్ వచ్చేసి కాల్ ఆప్షన్ తీసుకున్నాను 440 స్ట్రైక్ ప్రైస్. ఓకే, ఆ 2 కావాలి సార్. మీరు అనవసరంగా బయోకాన్లో పుట్ ఆప్షన్ తీసుకున్నట్లు కనిపిస్తుంది. సో మీ 959 టార్గెట్ వచ్చే ఛాన్స్ కనపట్లేదు. అలాగే కెనరా బ్యాంక్ కాల్ ఆప్షన్, అది కూడా కొద్దిగా ఇక్కడ నుంచి వీక్ అయ్యే ఛాన్స్ కనిపిస్తుంది. స్పాట్ ప్రైస్ మేబీ స్క్వేర్ అప్ చేసుకోండి రెండు కూడా, దట్ ఈజ్ ఎ బెటర్ ఆప్షన్ అవుతుంది. చంద్రశేఖర్. తర్వాత రాజశేఖర్ మెయిల్ పంపించారు, భారత్ ఫోర్జ్ ఈ రేట్లో కొనుక్కోవచ్చు 1 to 2 years కోసం. డెఫినెట్లీ అండి. భారత్ ఫోర్జ్ ఐ థింక్ ఈజ్ ఎ హ్యూజ్ టర్న్ అరౌండ్ స్టోరీ. టర్న్ అరౌండ్ అంటే నాట్ ఫ్రమ్ లాస్ట్ ప్రాఫిట్ అండి, లాస్ట్ 2-3 months నుంచి వాళ్ళకి హెవీ ఆర్డర్ ఇన్ఫ్లో కూడా మెటీరియలైజ్ అవుతుంది. ఎస్పెషలీ ట్రక్ బిజినెస్ ఫ్రమ్ USA. వాళ్ళు నాన్ ఆటోమోటివ్ బిజినెస్ కూడా చాలా స్ట్రాంగ్గా షేప్ అప్ అవుతుంది. సో ఆల్మోస్ట్ ఫ్రమ్ 750-800 లెవెల్ నుంచి మనం వీ హవ్ సీన్ ఎ వెరీ స్ట్రాంగ్ రన్. బట్ 2 years 1 to 2 years వ్యూ అంటున్నారు కాబట్టి డెఫినెట్లీ ఒక 5 to 7% or 10-12% 2 price pointsలో కొనుక్కుంటే 2 yearsలో మీకు మంచి ప్రాఫిట్స్ వస్తాయి. భావన మెయిల్ పంపించారు, అపోలో టైర్స్ 206 రూపాయల్లో కొన్నారు, ఫ్రైడే రోజు రిజల్ట్స్ నెగిటివ్గా వచ్చాయి, ప్రాఫిట్ బుక్ చేసుకోమంటారని అడుగుతున్నారు. సో సర్ప్రైజింగ్లీ మార్జిన్స్లో క్షీణత కనిపించిందండి అపోలో టైర్స్లో. ఎందుకు అనేది ఇంకా మనం డీప్గా స్టడీ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రబ్బర్ ప్రైసెస్ వీక్గా ఉన్నాయి, దే ఆర్ ఎక్స్పెక్టెడ్ టు పోస్ట్ గుడ్ రిజల్ట్స్, బట్ ఎందుకు మార్జిన్స్ క్షీణించాయో తెలియదు. టాప్ లైన్ ఈజ్ ఓకే. సో ఎటువంటి సలహా ఇస్తారు ప్రాఫిట్ బుక్ అంటే అమాంగ్ టైర్ కంపెనీస్ ఐ థింక్ అపోలో టైర్స్ హ్యాస్ బీన్ ఎ లాగర్ అండి. సో లగార్డ్ డెఫినెట్లీ లాస్ట్ 1 or 2 quarters తీసుకున్నా కానీ ఐ థింక్ సిఐ, TVS, రీచక్రా, MRF, దీస్ హ్యావ్ డన్ ఎక్స్ట్రీమ్లీ వెల్. సో ఐ థింక్ అపోలో టైర్స్ నుంచి మీరు ఒకవేళ అదే రంగంలో ఉండాలనుకుంటే మాత్రం ఆన్ డిక్లైన్స్ ఐ థింక్ యూ షుడ్ గో హెడ్ అండ్ బై TVS, రీచక్రా అండి. ఎందుకంటే ఐ థింక్ వాళ్ళు వెరీ హై ఎండ్ 2-wheeler టైర్స్ మ్యానుఫ్యాక్చరింగ్లోకి వెళ్తున్నారు. ఎందుకంటే TVS మోటార్స్ ఈజ్ యాక్చువల్లీ టైడ్ అప్ అండ్ దే ఆర్ గోయింగ్ టు రోల్ అవుట్ BMW హై ఎండ్ బైక్స్ అండి. ఎస్పెషలీ వాళ్ళు 2-wheelerలో రేడియల్ టైర్స్ అనేది ఆ రంగంలోకి వెళ్తున్నారు. దే ఆర్ వెరీ హైలీ ప్రాఫిటబుల్ రంగం అది.
సో వాళ్ళు క్లియర్గా కూడా చెప్పారు మేనేజ్మెంట్ వాళ్ళు, వీ విల్ కన్ఫైన్ అవర్ సెల్స్ ఓన్లీ టు 2-wheeler అండ్ 3-wheeler టైర్స్ అని, వీ విల్ నాట్ గెట్ ఇన్ టు ప్యాసింజర్ వెహికల్స్ ఆర్ 4-wheeler అని. సో ఇట్స్ అ వెరీ నీష్ ఏరియా అండి, వెరీ స్ట్రాంగ్ కంపెనీ. సో మీరు ఇందులో కొద్దిగా ప్రాఫిట్లో ఉన్నారంటారు, ఇందులోంచి ఆ డిక్లైన్స్లో ఒక 2 price pointsలో టీవీఎస్ చక్ర కొనుక్కోండి. సో పాజిటివ్గా ప్రారంభమైంది నిఫ్టీ 9309, బ్యాంక్ నిఫ్టీ 22,671. సో బ్యాంక్ నిఫ్టీ కూడా పాజిటివ్గా ఉన్న టైం ఇది. అండ్ ఏసీసీ అంబుజా మెర్జర్ వార్తలతో 2 స్టాక్స్ కూడా చాలా పాజిటివ్గా ప్రారంభమయ్యాయి. ఐషర్ మోటార్స్ రిజల్ట్ చాలా పాజిటివ్గా వచ్చింది, అది కూడా మనం ఇందాకటి కార్యక్రమంలో అనుకున్నాం. ఐషర్ మోటార్స్ స్ట్రాంగ్గా ఉంది. ఐసిఐసిఐ బ్యాంక్ ఇట్ ఈస్ లీడింగ్ ది బ్యాంక్ నిఫ్టీ అండ్ ఆల్సో ది ప్రైవేట్ సెక్టర్ ప్యాక్. సో చాలా కాలంగా అండర్ పెర్ఫామ్ చేసిన స్టాక్ ఐసిఐసిఐ బ్యాంక్ ఇప్పుడు ఇక 300 పైన స్థిరపడేందుకు రంగం సిద్ధంగా ఉంది. అవెన్యూ సూపర్ మార్ట్స్ స్ట్రాంగ్ రిజల్ట్, 800 రూపీస్ పైన ట్రేడ్ అవుతోంది. పిఎస్యు బ్యాంక్ స్టాక్స్లో కూడా స్ట్రెంత్ కనిపిస్తుంది మనకు, బ్యాంక్ ఆఫ్ బరోడా కావచ్చు, అలాగే ఐఓసి, కోల్ ఇండియా ఇవన్నీ స్ట్రాంగ్గా ఉన్నాయి. అంబుజా సిమెంట్స్ ఈజ్ అప్ 7.24%, ఏసీసీ అప్ 5%. సో మెర్జర్స్ అండ్ ఎక్విజిషన్స్ న్యూస్ ఏసీసీ అంబుజా సిమెంట్స్ పైన పనిచేస్తుంది. మేబీ సిమెంట్ స్పేస్ అంతా రాబోయే రోజుల్లో చాలా ఒక కన్సాలిడేట్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. M&A యాక్టివిటీ ఎక్కువగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. 9311 నిఫ్టీ ట్రేడ్ అవుతున్న వాల్యూ ఇది. సెన్సెక్స్ కూడా 79 పాయింట్ల లాభంతో మళ్ళీ 30,000 మార్కును క్రాస్ చేసేందుకు తపన పడుతుంది. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో కొంత కాన్షియస్ అప్రోచ్ కనిపిస్తుంది. 0.4% ఇండెక్స్లో గెయిన్స్ కనిపిస్తున్నాయి. 2:1 నిష్పత్తిలో అడ్వాన్స్ డిక్లైన్స్ రేషియో మనకు కనిపిస్తుంది మిడ్ క్యాప్స్ అండ్ స్మాల్ క్యాప్స్లో. తర్వాత ఈ మెయిల్ చూద్దాం. కాట్రగడ్డ అమర్ అడుగుతున్నారు, కళ్యాణి ఫోర్జ్ అండ్ అసాహి సాంగ్వాన్ ఈ 2 ఈ ప్రైస్లో కొనుక్కోవచ్చా? యా, కళ్యాణి ఫోర్జ్ ఈజ్ ఏ స్ట్రాంగ్ కంపెనీ అండి, కాకపోతే చాలా చిన్న ఈక్విటీ, బట్ దే ఆల్సో మ్యానుఫ్యాక్చర్ స్పెషాలిటీ స్టీల్ బేస్డ్ ఫోర్జింగ్స్ ఫర్ ఆటో అండ్ నాన్ ఆటోమోటివ్ కూడా. నాన్ ఆటోమోటివ్ టుడే ఇట్ ఇంక్లూడ్స్ సమ్ రైల్వేస్ అండ్ డిఫెన్స్ ఎక్విప్మెంట్ కూడా. ఐ థింక్ ఇట్స్ అ స్మాల్ ఈక్విటీ కంపెనీ, అగైన్ మన భారత్ ఫోర్జ్ గ్రూప్ కంపెనీ అండి. ఇట్స్ అ గుడ్ కంపెనీ, యూ కెన్ డెఫినెట్లీ బై. అసాయి సాంగ్వాంగ్ ఇందులో కొంచెం దెర్ ఆర్ వెరైటీ ఆఫ్ కంపెనీస్ అండి, అండ్ కలరెంట్స్, డై స్టఫ్స్, పిగ్మెంట్స్ ఇవన్నీ కూడా ఉన్న కంపెనీ ఇది. ఫండమెంటలీ ఇట్స్ ఆల్సో స్ట్రాంగ్ కంపెనీ. బట్ లాస్ట్ ఇయర్ చూస్తే ఇవన్నీ కూడా చాలా స్ట్రాంగ్ రన్అప్ వచ్చింది, మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ ఇన్ దట్ సెక్టర్. కాబట్టి కొంచెం ఒక 1 or 2 quarters చూడండి, ఆర్ ఈ క్వార్టర్ రిజల్ట్స్ అయిన తర్వాత స్టెబిలిటీ వచ్చినప్పుడు 2 price pointsలో కొనుక్కుంటే విదిన్ ద నెక్స్ట్ 1.5 years యూ మే గెట్ డీసెంట్ రిటర్న్స్. సో జిలెట్ స్టాక్ ఇవాళ 10% పెరిగింది. ఒక స్ట్రాంగ్ రిజల్ట్ చూసాను జిలెట్ నుంచి కూడా. షేవింగ్ ప్రొడక్ట్స్ తయారు చేసే కంపెనీ ఇది జిలెట్ అనేది, వరల్డ్ లీడర్. సో స్ట్రాంగ్ పెర్ఫార్మెన్స్ తర్వాత ఆల్మోస్ట్ 10% మనకు గెయిన్ కనిపిస్తుంది. అలాగే ఐసిఐసిఐ బ్యాంక్ నిఫ్టీలో 5 points గెయిన్కి ఐసిఐసిఐ బ్యాంక్ కారణంగా ఉంది. 9307 దగ్గర నిఫ్టీ మనకు కనిపిస్తుంది. అమాంగ్ ది నిఫ్టీ ప్యాక్ అంబుజా సిమెంట్స్ 7% పెరిగింది, ఏసీసీ, ఐషర్ మోటార్స్, ఐసిఐసిఐ బ్యాంక్, టాటా మోటార్స్ లీడ్ చేస్తుంటే కోటక్ బ్యాంక్ స్వల్ప వీక్నెస్ కనిపిస్తుంది, 0.8% నష్టపోయింది. హిందాల్కో, టాటా పవర్, అదానీ పోర్ట్స్, హీరో మోటోకార్ ఇవి వీక్గా నిఫ్టీ ప్యాక్లో ఉన్నాయి. బట్ లాభాల్లో ఉన్న కంపెనీస్ గెయిన్స్ చూస్తే 3 to 7% ఉంటే, నష్టాల్లో ఉన్నవి మాత్రం జస్ట్ లెస్ దాన్ 1% నష్టాలతోనే ట్రేడ్ అవుతూ ఉండడం ఒక గమనార్హమైన అంశంగా చెప్పుకోవచ్చు. తర్వాత ఈ మెయిల్ అందింది, శుశ్రూష మెయిల్ పంపించారు. కోటక్ బ్యాంక్ సుకృత ఆకుల మెయిల్ పంపించారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ 1373లో షార్ట్ టర్మ్ కోసం కొనుక్కున్నారు, ప్రైస్ పడుతోంది, ఏం చేయమంటారు? హోల్డ్ చేయొచ్చా, ఎగ్జిట్ కావచ్చా? షార్ట్ టర్మ్ అంటున్నారు కదా, బాగా పెరిగింది కాబట్టి, రన్ వచ్చింది కాబట్టి కొంత ఇక్కడ ప్రాఫిట్ బుకింగ్ కనిపిస్తుందండి. మళ్ళీ ర్యాలీ కోసం వెయిట్ చేస్తానంటే కంటిన్యూ చేయండి, అదర్వైజ్ షార్ట్ టర్మ్లో కొంత వీక్నెస్ కొనసాగే అవకాశం ఉంది కాబట్టి బయటకు వచ్చేయచ్చు మీరు. అలాగే గాడ్రేజ్ ప్రాపర్టీస్ అండ్ అసాహి సాంగ్వాన్ కొందాం అనుకుంటున్నారు, కొనుక్కోవచ్చా? యా, అసాయి ఇప్పుడే చెప్పడం జరిగిందండి. ఇట్స్ డీసెంట్ కంపెనీ, బట్ అది కంప్లీట్ రిజల్ట్ సీజన్ అయ్యేదాకా ఆగి ఒక చిన్న కరెక్షన్లో కొనుక్కోండి. గోద్రేజ్ ప్రాపర్టీస్ ఈజ్ డెఫినెట్లీ ఏ బై అండి, ఇమీడియట్లీ కూడా కొనొచ్చు మీరు. ఒక 1/3 క్వాంటిటీ కొనండి, రిజల్ట్ సీజన్ కంప్లీట్లీ అయిన తర్వాత యూ కెన్ బై ద రెస్ట్ ఆఫ్ ద 2/3 క్వాంటిటీ. ఒక 2 or 3 price points కొనండి. హ్యావ్ ఎ 2-year వ్యూ ఆన్ అట్లీస్ట్ గోద్రేజ్ ప్రాపర్టీస్, యూ విల్ మేక్ వెరీ గుడ్ మనీ. శుశ్రూష మెయిల్ పంపించారు. హైదరాబాద్ వర్క్షాప్ గతంలో మాకు అంతగా సంతృప్తినివ్వలేదు, ఇంకా
ఇంప్రూవ్ చేసి హైదరాబాద్లో మళ్ళీ మరొకసారి కండక్ట్ చేయండి, తప్పకుండా అటెండ్ అవుతూ ఉంటున్నారు. డెఫినెట్లీ అండి, హైదరాబాద్ మన హోమ్ టౌన్ కదా, ఎప్పుడైనా కండక్ట్ చేసుకోవచ్చు. దూర ప్రాంతాలు వెళ్ళాలంటేనే కొద్దిగా దూరాభారాలు, వ్యయ ప్రయాసాలు అన్నీ ఇన్వాల్వ్ అయి ఉంటాయి. సో డెఫినెట్గా హైదరాబాద్లో నెక్స్ట్ మంత్లో ఒక వర్క్షాప్ ప్లాన్ చేసుకుందాం. వెయిట్ ఫర్ ది డీటెయిల్స్. నరసింహారావు రాజమండ్రి నుంచి అడుగుతున్నారు, చిన్న ట్రేడర్ అట, సబ్స్క్రిప్షన్ తీసుకుంటారట. తీసుకోండి తప్పకుండా, ఇమ్మీడియట్గా తీసుకోండి. మంచి మార్కెట్ కదా, చక్కగా ట్రేడింగ్ కాల్స్ అన్నీ కూడా, అలాగే ఈవెన్ ఇన్వెస్ట్మెంట్ కాల్స్ కూడా బాగా పెర్ఫామ్ చేస్తున్నాయి. ఆయన దగ్గర ఆంధ్రా బ్యాంక్ ఉన్నాయట, 73 రూపాయల్లో కొన్నారు, ఇప్పుడు 71 రూపాయలు ఉంది. హోల్డ్ చేయొచ్చా, సెల్ చేయొచ్చా? 2 to 3 months వెయిట్ చేస్తారు. అలాగే కరూర్ వైశ్య బ్యాంక్ కూడా 120 రూపాయలు కొన్నారు, ఇది కూడా కొద్ది నెలలు వెయిట్ చేయమంటారా? యా, కరూర్ డెఫినెట్లీ హోల్డ్ చేయండి. మీరు 2-3 months అన్నారు, ఇట్స్ అ వెరీ షార్ట్ టైం అండి. ఆంధ్ర బ్యాంక్ లాంటిది ఒకవేళ స్పర్ట్ వస్తే మీరు ఒక జస్ట్ 2-3 రూపీస్ లాస్లో ఉన్నారు, డజంట్ మ్యాటర్ అండి. ఎందుకంటే ఈ నెక్స్ట్ 2 to 3 days కొంచెం పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్లో అండ్ ఓవరాల్ బ్యాంకింగ్ సెక్టర్లో చిన్న రియాక్షన్ వచ్చే అవకాశం ఉంది. బట్ 2-3 months అనగానే ఐ థింక్ యూ షుడ్ హోల్డ్ బోత్ ఆఫ్ దెమ్ అండి. కరూర్ వైసే మీరు కొద్దిగా స్లైట్లీ లాంగర్ కూడా హోల్డ్ చేయొచ్చు. ఈ 1-2 months అయిన తర్వాత కొద్దిగా స్టెబిలిటీ అయిన తర్వాత నెక్స్ట్ పెరుగుదల ఐ థింక్ యూ కెన్ కమ్ అవుట్ ఆఫ్ ఆంధ్ర బ్యాంక్. ఐసిఐసిఐ బ్యాంక్ స్ట్రెంత్ కొనసాగుతుంది, 303 నౌ. సో 4 రూపాయల పైన లాభంతో లాస్ట్ 1 monthలో 9% పెరిగింది ఐసిఐసిఐ బ్యాంక్. ఎస్పెషల్లీ రిజల్ట్ తర్వాత, పోస్ట్ రిజల్ట్ టోటల్గా రీరేటింగ్ వచ్చిన స్టాక్స్లో ఐసిఐసిఐ బ్యాంక్ ఒకటి. సో వర్స్ట్ ఈజ్ ఓవర్ యాజ్ ఫర్ యాజ్ ఎన్పిఐ ఇష్యూ ఈజ్ కన్సర్న్. కాబట్టి నెక్స్ట్ క్వార్టర్స్లో ఇంకా ఇంప్రూవైజ్ పెర్ఫార్మెన్స్ మార్కెట్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాయి. విజయ్ కుమార్ యూఎస్ఏ నుంచి లైన్లో ఉన్నారు. హలో. హాయ్ సార్, హలో, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. సార్ నా కాడ 2 స్టాక్స్ నేను చాలా హోల్డ్ చేస్తాను. ఒక 7-8 months బ్యాక్ కూడా కాల్ చేశాను. ఎల్ఐటి ఫైనాన్స్ ఒకటి, ఓంకార్ స్పెషాలిటీ ఒకటి, 2 stocks హోల్డ్ చేస్తున్నాను ఒక 1.5 years నుంచి. ఓకే. బట్ ఎల్ఐటి ఫైనాన్స్ ఐ మీన్ ప్రాఫిట్ ఫర్ 30%. ఓకే. బట్ ఓంకార్ స్పెషాలిటీ స్టిల్ ఐ మీన్ లాస్. ఏమండి? I bought at 240, now it is 180 like that. Shall I hold or shall I continue to? సో ఎల్ఎన్టీ ఫైనాన్స్ చాలా స్ట్రాంగ్ రిజల్ట్. ఇన్ఫ్యాక్ట్ అంత స్ట్రాంగ్ రిజల్ట్ మార్కెట్ ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా స్ట్రాంగ్ రిజల్ట్ వచ్చింది. స్టాక్ కూడా ఆల్మోస్ట్ లైఫ్ టైం హై దగ్గర ట్రేడ్ అవుతుంది, 134 రూపీస్ దగ్గర. బట్ హీ షుడ్ హోల్డ్ ఇట్ అండి, డెఫినెట్లీ హోల్డ్ చేయండి మీరు. ఎల్ఎన్టీ ఫైనాన్స్ అనేది లాస్ట్ 1 yearలో వాళ్ళు చాలా మేజర్ రీస్ట్రక్చరింగ్ విదిన్ ద వర్టికల్స్ చేశారండి. అండ్ నాన్ కోర్ అండ్ నాన్ ప్రాఫిటబుల్ బిజినెస్ అన్నీ కూడా ఐ థింక్ దే హ్యావ్ కంప్లీట్లీ స్వెప్ట్ ఇట్ అసైడ్. సో రాబోయే రోజుల్లో కూడా మీకు ఎల్ఎన్టీ ఫైనాన్స్ ఈజ్ గోయింగ్ టు గివ్ యూ వెరీ గుడ్ రిటర్న్. ఇది ఒక స్పెషల్గా ఒకటి గమనించాలండి, ఎల్ఎన్టీ ఫైనాన్స్లో ఈక్విటీ పెద్దదైనా కానీ దే ఆర్ డూయింగ్ ఫెనామినలీ వెల్. కాబట్టి నెక్స్ట్ 1 or 2 years ఉంచుకుంటే కూడా ఐ థింక్ యూ విల్ గెట్ వెరీ గుడ్ రిటర్న్. ఓంకార్ స్పెషాలిటీ ఐ థింక్ కొద్దిగా హోల్డ్ చేయండి. ఇప్పుడిప్పుడే ఐ థింక్ సమ్ పాజిటివ్ న్యూస్ ఫ్లోస్ అనేది వస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళకి ఎన్వైర్న్మెంటల్ క్లియరెన్సెస్ రాకపోవడం మూలాన కొద్దిగా డిలేస్ జరుగుతున్నాయి వాళ్ళ ఎక్స్పాన్షన్ ప్రాజెక్ట్లో. అదర్వైజ్ ఇట్స్ ఎ డీసెంట్ కంపెనీ. ఈ ప్రైస్ నుంచి పెద్దగా కిందికి వెళ్ళే అవకాశం మాత్రం కనిపించలేదండి, పెద్దగా రియాక్షన్ అయ్యే అవకాశం కనిపించలేదు. బట్ రాబోయే మేబీ ఇఫ్ యూ హ్యావ్ అట్లీస్ట్ 1 year వ్యూ ఐ థింక్ యూ షుడ్ హోల్డ్ ఆన్ టు ఓంకార్ రైట్ నో ఆల్సో. ఓకే. కాకి రవీంద్ర యూఎస్ఏ నుంచి మెయిల్ పంపించారు. ఇది ఆయన మన కార్యక్రమానికి వీరాభిమానిట. బెంగళూరు లాంటి ఈవెంట్స్కి అటెండ్ కాలేరు కాబట్టి ఏదైనా హైలైట్స్ని షేర్ చేసుకోగలరా, అలాగే అక్కడ డిస్కస్ చేసిన మల్టీ బ్యాగర్ ఐడియాస్ని మాతో షేర్ చేసుకుంటారని అడుగుతున్నారు. ఫీజు పే చేస్తాం, తప్పకుండా అండి, చేద్దాము. కొద్దిగా దీనికి సంబంధించి కొద్దిగా టైం ఇవ్వండి. టైం తర్వాత దీనికి సంబంధించి మేము మీకు పూర్తి వివరాలతో యూజర్ నేమ్, పాస్వర్డ్స్ లాంటి కొన్ని విధానాలు ఉంటాయి కదా, టెక్నికల్ ఇష్యూస్ ఉంటాయి కదా, వాటిని సార్ట్అవుట్ చేసి తప్పకుండా మన ఎన్ఆర్ఐ సోదరులు, ఎన్ఆర్ఐ మిత్రులందరికీ ఈ వర్క్షాప్స్ హైలైట్స్ను అందించే ప్రయత్నం చేస్తాం. అలాగే ఉగార్ షుగర్ 32 రూపాయల్లో హోల్డ్ చేస్తున్నారు. చందు శ్రీనివాస్, అది ఇతర షుగర్ స్టాక్స్ లాగా పెర్ఫామ్ చేస్తున్నాయి. ఇది ఐ థింక్ షుగర్ ఉన్నవాళ్ళు వేరే వాటిల్లో అంత స్ట్రాంగ్ అయితే కాదండి ఇది.
బట్ ఇన్ మై ఒపీనియన్ షుగర్స్ అది కూడా మీరు యూ షుడ్ హోల్డ్ ఇట్ ఫర్ ద నెక్స్ట్ 1 సీజన్, ఎందుకంటే వాళ్ళ మేజర్ క్రషింగ్ అనేది మనకి సెప్టెంబర్లో అయితే ముగుస్తుంది. సో నెక్స్ట్ 1 క్వార్టర్ దాకా ఉంచండి. అక్కడ ఏదైనా స్పర్ట్ వస్తే మాత్రం డెఫినెట్లీ ఐ థింక్ షుగర్ షేర్స్ నుంచి ఒకసారి బయటపడడం మేలండి. ఈ ఇయర్ మాన్సూన్ బాగున్నా కానీ నెక్స్ట్ షుగర్ సైకిల్ క్యాచ్అప్ అవ్వడానికి ఇట్ టేక్ ఎ లాంగర్ టైమ్. ఇట్స్ యూజువల్లీ 12 to 14 months క్రాప్ కాబట్టి అక్కడ మ్యాక్సిమం క్రషింగ్ వస్తే టర్న్ ఓవర్ పరంగా అవన్నీ కూడా వస్తాయి. సో ఇంకొక క్వార్టర్ హోల్డ్ చేసి అక్కడ ఐ థింక్ యూ షుడ్ టేక్ ఎన్ ఎగ్జిట్. హడ్కో ఐపీఓకి అప్లై చేయొచ్చు అని అడుగుతున్నారు కేతా వెంకట్. మీరు కార్యక్రమాన్ని మొదటి నుంచి చూడాలండి, ఎప్పుడు మధ్యలో వచ్చేసి మేము కొనమంటారా అంటే చాలాసేపు చెప్పాను దాని గురించి కంఠశోష వచ్చేంతగా. తప్పకుండా అప్లై చేయండి హడ్కో ఐపీఓకి. హరీష్ దామోదర్ యూఎస్ఏ నుంచి ఓకాడ్ ఫార్మా 10% లాస్తో హోల్డ్ చేస్తున్నారు. లాంగ్ టర్మ్ వ్యూ ఉంది. లాస్ బుక్ చేయొచ్చా, యావరేజ్ చేసుకోవచ్చా? నో, యావరేజ్ మాత్రం డెఫినెట్లీ నో అనే చెప్తానండి. లాస్ బుక్ చేత ఇఫ్ ఐ వర్ టు టేక్ ఎ డెసిషన్ తప్పకుండా లాస్ కూడా బుక్ చేయమని చెప్తున్నాను. ఎందుకంటే కొన్ని నాన్ పర్ఫార్మింగ్ సెక్టర్స్లో ఎస్పెషలీ ఓకాట్ హ్యాస్ బిన్ ద వర్స్ట్ పర్ఫార్మర్ అండి. లాస్ట్ 3 years నుంచి వాళ్ళు ఎప్పుడైతే యుఎస్ ఎఫ్డిఏ నుంచి ఆటంకాలు వచ్చాయి 2 or 3 ప్లాంట్స్లో ఇప్పటిదాకా దే హ్యావ్ నాట్ బీన్ ఏబుల్ టు రెక్టిఫై అండి. సో ఐ థింక్ ఓకాట్ నుంచి యూ షుడ్ షిఫ్ట్ ఓవర్ టు పర్ఫార్మింగ్ సెక్టర్స్ రైట్ నౌ. ఒకవేళ మీరు ఫార్మస్యూటికల్లో కంపల్సరీగా ఇన్వెస్ట్ అయ్యి ఉండాలనుకుంటే go with a life sciences fund for the next 1 or 2 years through an SIP mode. ఓకాట్లో తప్పకుండా ఐ థింక్ యూ షుడ్ బుక్ లాసెస్ అండి. అది పెరగచ్చు సడన్లీ. ఏదైనా ఒక ప్లాంట్కి ఎఫ్డీఏ వాళ్ళ క్లియరెన్స్ వస్తే, ఎస్టాబ్లిష్మెంట్ ఇన్స్పెక్షన్ రిపోర్ట్ అంటారు, అది వస్తే ఏదైనా ట్రేడింగ్ జంప్ రావచ్చు, కానీ ఇట్ విల్ అగైన్ టేక్ ఎ లాంగర్ టైమ్. సో సమ్ టైమ్స్ వీ షుడ్ టేక్ దిస్ బోల్డ్ డెసిషన్, లాస్ బుక్ చేసి పర్ఫార్మింగ్ సెక్టర్లోకి వెళ్తే బెటర్. తర్వాత మెయిల్ సత్యప్రకాష్ హడ్కో ఐపీఓకి అప్లై చేస్తారంటే ఎలా చేయాలి? సో మీరు ఒకవేళ కొత్త అయితే ఐపీఓ మార్కెట్కి మీ సమీపంలో ఉన్న ఒక బ్రోకింగ్ కంపెనీ, బ్రోకింగ్ ఆఫీస్ని సంప్రదించండి. లేదు మీకు ఆన్లైన్ అకౌంట్స్ ఉంటే అందులోనే మీకు ఇప్పుడు హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ లాంటి వాళ్ళు ఆన్లైన్ మీకు బ్రోకింగ్ అకౌంట్ ఉంటే దాని ద్వారా కూడా అప్లై చేసే వీలు కల్పిస్తున్నారు. సో చాలా సులభం అండి. దగ్గరలో ఉన్న బ్రోకింగ్ కార్యాలయాన్ని సంప్రదించండి. లేదంటే మీకు ఆన్లైన్ అకౌంట్ ఉంటే వెబ్సైట్లో అన్ని వివరాలు ఎలా ఐపీఓకి ఎలా అప్లై చేయాలో చాలా ఈజీగా చేయొచ్చు. ఏమీ అందులో కష్టసాధ్యమైన పని ఏం కాదు. అది తర్వాత లాభాలు వస్తాయనేది మాత్రం మన చేతుల్లో లేదు. బట్ అప్లై ఫర్ హడ్కో ఐపీఓ అండి, ఏమీ ఇబ్బంది లేదు, మంచి ఐపీఓ ఇది. తర్వాత రామారావు మాగంటి అడుగుతున్నారు, బీఈఎల్ 160 రూపాయలు కొన్నారు. నౌ దేర్ వాజ్ నెగిటివ్ న్యూస్, నార్వే రిలేటెడ్ గవర్నమెంట్ పెన్షన్ ఫండ్ బ్లాక్ లిస్ట్ చేసిందట బీఈఎల్ని. సో దీని ఫలితం, దీని ప్రభావం ఏదైనా ఉంటుందా? No, not much అండి. BEL ఈజ్ ఎ వెరీ గుడ్ కంపెనీ. అంటే ఒక పెన్షన్ ఫండ్ ఆఫ్ సమ్ నార్డిక్ కంపెనీ ఆర్ స్కాండినేవియన్ బెల్ట్లో కంట్రీది ఉన్నా ఐ డోంట్ థింక్ ఇట్స్ దే హ్యావ్ దేర్ ఓన్ స్పెసిఫిక్ రీజన్స్ మేబీ అండి. బట్ ఓవరాల్గా మనకి డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్ ప్లస్ ఎలక్ట్రానిక్స్ ఇన్ జనరల్ అండ్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్ వీటన్నిటిలో కూడా BEL ఈజ్ ఎ వెరీ స్ట్రాంగ్ కంపెనీ. సో డూ నాట్ బాదర్ అబౌట్ వన్ ఫండ్ గోయింగ్ అవుట్ ఆర్ బ్లాక్ లిస్టింగ్. There is enough demand for that stock and there are a lot of other institutional investors who can always fill the vacuum or the gap. It's a good company. I think you should hold on to it. ఓకే అండి. తర్వాత మెయిల్ రవికాంత్ అడుగుతున్నారు, నవంబర్ 2016 నుంచి TV5 వాచ్ చేస్తూ షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేశారట. 5 లక్షల రూపాయలు ఇన్వెస్ట్ చేశారు. 30% ప్రాఫిట్లో ఉన్నారు, ఇంకా హోల్డ్ చేస్తున్నారు. నందన్ డెనిమ్లో ఇన్వెస్ట్ చేశారు 113 రూపాయల్లో. సెల్ చేయమంటారా, హోల్డ్ చేయమంటారా? No, you should hold on to it అండి. నందన్ డెనిమ్ after almost 1 year it will start definitely giving you some decent results. It was high about 140, so 113లో ఆల్మోస్ట్ అది 115, 120 జోన్లోనే కొట్టుమిట్టాడుతుంది. జస్ట్ గివ్ దెమ్ 1 more year of ఛాన్స్ అండి నెక్స్ట్ 1 or 2 quartersలో. ఎందుకంటే 2 years వాళ్ళు హెవీ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేశారు. అదంతా కూడా ఇప్పుడు రిఫ్లెక్ట్ అవుతుంది రాబోయే 1 or 2 yearsలో. ఐ థింక్ యూ షుడ్ హోల్డ్ ఆన్ టు నందన్ డెనిమ్. అంటే మీకు పేషెన్స్ లేకపోతే బయటకు వచ్చేయండి. మీరు 1 year 2 years హోల్డ్ చేయగలిగితేనే హోల్డ్ చేయండి. బికాజ్ నందన్ డెనిమ్ మీదే అప్పటికప్పుడు చకచక మొమెంటం ఉండే స్టాక్ కాదు అది. టక్టగా పెరిగి ఇప్పుడు మీరు ఏదైతే 30%, 40% ప్రాఫిట్స్లో ఉన్నారో అటువంటి పెర్ఫార్మెన్స్ యూ కెనాట్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ నందన్ డెనిమ్. మేబీ ఒక 2 సంవత్సరాలు ఉంటే బాగుండొచ్చు. అంత పేషెన్స్ లేదంటే రేసు గుర్రాలు లాంటి స్టాక్లోకి మారాలనుకుంటే మారచ్చు మీరు. తర్వాత చంద్రశేఖర్ తిరుపతి నుంచి. హలో అడగండి చంద్రశేఖర్. యాక్చువల్ నేను సబ్స్క్రైబర్ సార్, యాక్చువల్ తీసుకున్నాను, మీ సబ్స్క్రిప్షన్ తీసుకున్నాను. అడగండి. ఇది బయోకాన్ యాక్చువల్ గా రికమెండెడ్ పైనే తీసుకున్నాను సార్. యాక్చువల్ గా బయోకాన్ పుట్ ఆప్షన్ ఉన్నది. అది స్టాప్ లాస్ వచ్చి సార్ రాజన్ సార్ 1080 ఇచ్చున్నారు సార్. ఓకే. స్టాప్ లాస్ స్ట్రైక్ అవ్వాలి 915 టార్గెట్ సార్ ఇచ్చింది. స్టాప్ లాస్తో హోల్డ్ చేయండి.
మీ పొజిషన్ కొద్దిగా ఇంకా టైం ఉంది కదా, ఎలాగో మే సిరీస్ మనం ప్రారంభంలో ఉన్నాం కాబట్టి హోల్డ్ చేయండి. అంటే అది మీరు అనవసరంగా వెళ్ళారని చెప్పి అన్నారు కదా, అది అంటే యాజ్ పర్ రికమెండేషన్ కదా వెళ్ళాము. ఓకే, రాజేంద్ర గారు రికమెండేషన్తో వెళ్ళారు. అయితే దెన్ దేర్ ఈస్ సమ్ రీజన్ దట్ యూ కెన్ హోల్డ్. ఆయన రికమెండ్ చేశారు కాబట్టి నార్మల్లీ రాజేంద్ర గారు రికమెండేషన్ సార్ వెళ్ళింది, అది పొజిషన్ కాల్ అని ఇచ్చారనమాట. ఓకే ఓకే థర్స్డే అట్లా తీసుకున్నాను. ఓకే అండి డోంట్ వరీ, హోల్డ్ చేయండి పొజిషన్ విత్ స్టాప్ లాస్. మీరు అది రాంగ్ ఎంట్రీ అన్నారు కదా మీరు, అంటే ఓకే అండి ఓకే తప్పు చేసాం, క్షమించండి. ప్రవీణ్ అడుగుతున్నారు, రాయలసీమ డిస్ట్రిక్ట్స్లో వర్క్షాప్ ఏమైనా కండక్ట్ చేస్తారా? చూద్దామండి, తిరుపతిలో మనం అనుకుంటున్నాం ఒక వర్క్షాప్ కండక్ట్ చేద్దామని, తప్పకుండా కండక్ట్ చేసే ప్రయత్నం చేద్దాం. జిఎన్ఎఫ్సి 318 రూపాయల్లో ఉదయ్ కుమార్ అడుగుతున్నారు, 1 మంత్ కోసం కొనుక్కోవచ్చా? 1 మంత్ కోసం అంటే చెప్పడం కాదు, ఆల్రెడీ 1 మంత్ కోసం కొన్నారు, 318లో కొన్నారు, తగ్గింది, ఏం చేయాలి? ఇట్స్ డిఫికల్ట్ అండి. 1 మంత్ అంటే బేసిక్లీ దిస్ ఇస్ అ ఫర్టిలైజర్ కంపెనీ అండ్ ఇట్స్ అ స్ట్రాంగ్ కంపెనీ అండి. ఇప్పుడు సీజన్ మొదలైంది కాబట్టి 1 మంత్ కాదు, ఇఫ్ యూ అట్లీస్ట్ హ్యావ్ ఎ 3 months ఐ థింక్ యూ షుడ్ హోల్డ్ ఆన్ టు ఇట్ అండి. 1 month ఈజ్ టూ షార్ట్, ఎందుకంటే మధ్యలో చాలా జైరేషన్స్ వస్తాయి. రీసెంట్లీ ఇది బాగా పెరిగిన స్టాక్ కూడా, బట్ ఇట్స్ అ క్వాలిటీ కంపెనీ విచ్ ఇస్ రియలీ గ్రోయింగ్. గుజరాత్ నర్మదా ఫర్టిలైజర్ కంపెనీ. సో అట్లీస్ట్ 3 months వ్యూ ఉంటే ప్రాఫిట్ వచ్చినప్పుడు మాత్రం త్వరగా బుక్ చేయండి. లుక్స్ లైక్ యువర్ ఎ షార్ట్ టర్మ్ ట్రేడర్. ఓకే అండి, సో మార్కెట్స్లో సేమ్ ట్రెండ్ కొనసాగుతోంది. 9301 ఎక్కువ యాక్షన్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో కనిపిస్తుంది యాజ్ యూజువల్. సెన్సెక్స్ నిఫ్టీలు మాత్రం స్వల్ప లాభాల్లో ఒక 15-20 పాయింట్ల లాభంతో నిఫ్టీ ట్రేడ్ అవుతున్న సమయం ఇది. కార్యక్రమాన్ని ఇక్కడితో ముగిద్దాం. మళ్ళీ 11 o'clockకి మార్కెట్ అప్డేట్స్తో కలుద్దాం. కీప్ వాచింగ్ TV5 మరి. లాంగ్ టర్మ్ కోసం సేఫ్ స్టాక్స్ ఎలా ఎంచుకోవాలి? తక్కువ రిస్క్ తో ఎక్కువ రాబడి తెచ్చే కంపెనీల్ని ఎలా గుర్తించాలి? ఇంట్రాడే రికమెండేషన్స్, పొజిషనల్ కాల్స్, లాంగ్ టర్మ్ బెట్స్, షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ పిక్స్. ఎక్స్పర్ట్ అనలిస్ట్ టీమ్ ఇచ్చే రికమెండేషన్స్ కోసం profityourtrade.in సబ్స్క్రైబర్ గా మారండి. స్మార్ట్ ఇన్వెస్టర్ అనిపించుకోండి. సబ్స్క్రిప్షన్ వివరాల కోసం 9505020443 నెంబర్కు ఫోన్ చేయండి. profityourtrade.in అచ్చ తెలుగులో ఆర్థిక సమాచారం.